హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా స్పైసీగా ఉండే గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే మటన్ కన్నా కూడా ఇలా గోంగూరను యాడ్ చేసుకొని మటన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ గోంగూర మటన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోంగూర మటన్ చేయడం కోసం ఒక 1/2 కేజీ వరకు మటన్ని తీసుకోవాలి. ఈ మటన్ని బాగా కడుక్కున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇంకా 2 అంగుళాల అల్లం ముక్కను దంచుకొని ఇంకా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను, కొద్దిగా జీలకర్రను, ఇంకా కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇష్టపడే పులుపుకి తగ్గట్టుగా గోంగూరను తీసుకొని ఒక పాత్రలో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోంగూరను ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేసుకొని కుక్కర్లో కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు కలుపుకొని పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ వేసిన తర్వాత ఇంకా కాసేపు పాటు వీటిని వేపుకోవాలి. కాస్త వేగిన తర్వాత దీనిలో మనం 2 స్పూన్ల వరకు మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడొచ్చు. ఇలా మసాలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మూత తీసి చూడాలి. చూసారు కదా, ముక్క బాగా ఉడికిపోయింది. కాకపోతే కాస్త వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా గోంగూరను యాడ్ చేస్తే ముక్క సరిగ్గా ఉడకదు కాబట్టి మనం లాస్ట్లోనే గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూరను వేసిన తర్వాత కాస్త వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా మనం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీగా ఎంత బాగుందో గోంగూర మటన్. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ.